తెలంగాణలో ఎగ్జామ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. డిఎస్సి పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేయాలంటూ అటు విద్యార్థులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ ఆందోళనలు చేస్తుంది. అయితే ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ ధర్నాలు, ఆందోళనలు వాయిదాలు వేయాలంటూ చేస్తున్న ధర్నాలు, ఆందోళనల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి. నిరుద్యోగులంతా కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలనే కోరుకుంటున్నారు. డిఎస్సి పరీక్షల్ని ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయి అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. ఆ కామెంట్లలో ఆయన ప్రధానంగా కొంతమందిని కూడా ప్రస్తావించారు. ఇటీవల గాంధీలో దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ పరోక్షంగా ఆయన పేరు ప్రస్తావించకపోయినా ఆయనను ప్రస్తావించారు. అశోక్ కుమార్ మొన్న నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కోచింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించారు. 100 కోట్లు 200 కోట్లు సంపాదించే కోచింగ్ సెంటర్లు అంటూ ఇలా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి డిఎస్సిని నిర్వహించి తిడతామంటూ తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. అటు బీఆర్ఎస్ కానీ, నిరుద్యోగులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంత సీరియస్గా ఈ అంశాన్ని ఎందుకు తీసుకుంటుంది? అసలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కానీ, డిఎస్సి ఆస్పిరెంట్లు కానీ ఎందుకు కోరుతున్నారు? వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమైంది. ప్రభుత్వం వాయిదా వేయకుండా ఎందుకు ముందుకు పోతుంది? ఇలాంటి అంశాలన్నీ చర్చిద్దాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనతో పాటు జన్ అవుతున్నారు చనగాని దయాకర్, పిసిసి అధికార ప్రతినిధి. అదేవిధంగా లైవ్లో అందుబాటులో ఉన్నారు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత, ఓయూ విద్యార్థి నేత ఇంతకుముందు. అదేవిధంగా అశోక్ కుమార్, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన వ్యక్తుల్లో అశోక్ కుమార్ కూడా ఒకరు. ఆయన కోచింగ్ సెంటర్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ముందుగా నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి, డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఒకసారి చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటారు. అరే రామ, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే. మీరు కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. కోచింగ్ సెంటర్ యజమాని ఆమర నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వాలంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన ముగ్గురు చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. రైట్, ముందు అశోక్ కుమార్ గారు మీతోనే మొదలు పెడతాను. అంటే మీ 100 కోట్ల కోసం డిఎస్సి పరీక్ష ఆస్పిరెంట్లు లక్షల మంది వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు, వాయిదాలు వేయాలంటూ కోరుతున్నారు. మీకు 100 కోట్లు లాభం వచ్చేదో 2 నెలలు వాయిదా వేస్తే అనేది రేవంత్ రెడ్డి గారు నేరుగా అంటున్నమాట ఒకటి. రెండవది, 2 ఏళ్ల క్రితం అంటే 10 ఏళ్ళుగా డిఎస్సి లేదని ఆందోళనలు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి తెలంగాణలో. 2 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు పరీక్షలు నిర్వహించలేదని మళ్ళీ ఆందోళనలు జరిగాయి డిఎస్సి ఎగ్జామ్ పెట్టమని. ఇప్పుడు పెడుతుంటే ఈ నెల 17 నుంచి ఎగ్జామ్స్ ఉంటుంటే వాయిదాలు వేయమని ఆందోళనలు ఏంటి? కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది నిజంగా కూడా. అంటే ఇది నిరుద్యోగులు లేకుంటే డిఎస్సి ఆస్పిరెంట్లే చేస్తున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎలాంటి పరీక్షలు రాయని రాజకీయ ఆస్పిరెంట్లో లేకుంటే కోచింగ్ సెంటర్ల యజమానులో, రాజకీయ శక్తులో, ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా ఇలాంటి ఆందోళనల వెనుక ఉంటుంటాయి. వాళ్ళ ప్రేరేపితంగా జరుగుతున్న ఉద్యమంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు ఒక వీడియో చూసాం మీది, మిమ్మల్ని కూడా అక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో రేవంత్ రెడ్డి సభ ఉందని అక్కడ పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేశారు మీరు.
అంటే ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ అధికార పక్షం ఏం చేసినా తప్పు పడుతూనే ఉంటారా మీరు? అధికార పక్షం అని కాదు, గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాను. టిఆర్ఎస్ పార్టీ నా పైన 12 కేసులు పెట్టింది, చెంచల్గూడ జైలు పంపింది. అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర ముట్టడి జరిగితే కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేనేమంటున్నంటే, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి సమస్యల పైన అవగాహన లేదు, ఆయనకి సబ్జెక్టు తెలియదు, పోటీ పరీక్షల గురించి అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సమాచార సేకరణ జరిపినప్పుడు కరెక్ట్ గా ఉందా లేదో అని చెకింగ్ చేసుకోవాలి. అసలు నా దగ్గర డిఎస్సి కోచింగ్ లేదు, మొదటి పాయింట్. నా దగ్గర డిఎస్సి కోచింగ్ లేదు. ఆయన డిఎస్సి మీద నాకు 200 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిండు. ఇవాళ ఈ కోచింగ్ సెంటర్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు 6 సంవత్సరాల నుంచి ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా, దానికంటే ముందు జర్నలిస్ట్ గా పనిచేసిన. మరి 4 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పిన లెక్కల ప్రకారం నా దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం 5,000 కోట్ల రూపాయలు ఉండాలి. నేనేమంటున్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నా మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి. నా మీదనే కాదు, రాష్ట్రంలో కార్పొరేట్ పేరుతో జలగల్గా రాష్ట్రాన్ని లాగుతున్నటువంటి చైతన్య నారాయణ కార్పొరేట్ వ్యవస్థ పైన నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చదువుకున్నోడు అయితే. నేనేమంటున్నంటే, సీఎం కరెక్ట్ గా చదివి ఇంటర్మీడియట్ వరకే, డిగ్రీలో రెగ్యులర్ పోయి చదవలే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకువచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే పోటీ పరీక్ష నుంచి ఆయనకు అవగాహన ఎట్లుంటది? రాష్ట్రంలో ఎన్ని పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఏ కోచింగ్ సెంటర్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, అవగాహన మినిమం ఆయనకు లేదు. నేను ఆఫ్లైన్ లో ఫీజులు వసూలు చేయక 25 లక్షల లాస్తో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ మూత పెట్టుకున్నా. మరి నాకు నెలకు 200 కోట్ల రూపాయలు వస్తే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎందుకు మూత పెట్టుకుంటా? ఆర్టీసీ రాష్ట్రంలో ఎన్ని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లు మూతపడ్డాయి, ఆర్టీసీ రాష్ట్రంలో పాటు దిల్సు నగర్ లో ఎన్ని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ పడ్డాయో ఆయన లెక్కలు తీయాలి. అంటే ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఆయన పక్కనే చేరినటువంటి ఇలా బల్మూరు వెంకట్ గాని, మీ ఇప్పుడు లైవ్ లో కూర్చున్నటువంటి చెనగాని దయాకర్, ఇదే చెనగాని దయాకర్ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ కోసం 35 మార్కులు మినిమం క్వాలిఫై మార్క్స్ 35 మార్కులు ఉంటే 35 మార్కులు మాకు రావు, 20 మార్కులకి అడ్మిషన్ ఇవ్వాలని ఆందోళన చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే, అక్కడే ఉన్నా, ఆయన ధర్నా చేసినప్పుడు, ఆయన ఆందోళన చేసినప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన పక్కనే ఉన్నా, ఆయన చూశాను. అంటే 35 మార్కుల సందర్భంలో ఆందోళన చేసిన చెనగాని దయాకర్ ఇవాళ టైం అడిగితే ఇవ్వట్లేదు. మొన్ననే డిఎస్సి నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పోస్టులు పెంచారు, 4,500 పోస్టులు అదనంగా పెంచారు. మరి 4,500 పోస్టులకు అదనంగా పెంచిన వాడు కొత్తగా అప్లై చేసుకున్నాడు కదా. టెట్ ఎగ్జామ్ పెట్టారు. టెట్ ఎగ్జామ్ మన జూన్ 12వ తారీఖున టెట్ రిజల్ట్ వచ్చింది. మరి వాడు క్వాలిఫై అవుతాడా కాడా తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతాడు కదా. రెండవది, టెట్లో ఎవరు పెట్టినా టెట్లో నార్మలైజ్ చేస్తారు. ఎందుకంటే టెట్ అనేది జిల్లా స్థాయి ఉద్యోగం కాదు, జిల్లా స్థాయి ఎగ్జామ్ కాదు, రాష్ట్ర స్థాయి ఎగ్జామ్. ఒక టెట్ లో పాస్ అయినటువంటి వ్యక్తి రాష్ట్రంలోని మిగతా 33 జిల్లాలు కూడా అప్లై చేసుకొని 5% కోటాలు అప్లై చేసుకోవచ్చు. టెట్ నార్మలైజేషన్ చేయాలనేటువంటి అవగాహన మరి ప్రభుత్వానికి లేదా, ముఖ్యమంత్రి లేదా? ఈ ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడు కాదు. ఆయన ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అనే అంశం కూడా మర్చిపోయి ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మీద మోతిలాల్ గురించి మాట్లాడండి. మోతిలాల్ ఏ ఎగ్జామ్ రాస్తలే అన్నాడు. నేను లైవ్ లో మీకు ఆల్ టికెట్ మీరు కావాలంటే మీకు ఆల్రెడీ పంపించాను, ఆల్ టికెట్ కూడా లైవ్ లో చూపెట్టండి. ఎంత ఘోరం అంటే, అయ్యాల కూడా ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా కేటీఆర్ ఇదే విధంగా నోరు జాయండి. ఆమె ఏమి ఎగ్జామ్ రాయలేదంటే ఎగ్జామ్ ప్రూఫ్లతో సహా 4 ఆర్టికల్ చూపెట్టారు. ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి గ్రూప్ 2 అప్లై చేసుకున్నాడు, గ్రూప్ 3 అప్లై చేసుకున్నాడు, గ్రూప్ 1 మన ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిండు. ఇవన్నీ ఆల్ టికెట్లు అప్లై చేసుకున్న ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఏ సమాచార సేకరణ చేసినావు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు కనీసం ఎలాంటి సమాచారం కూడా నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి మళ్ళీ వస్తాను. గిల్లి శ్రీనివాస్ గారు, అంటే ఈ వ్యవహారం అంతటి వెనుక కూడా రేవంత్ రెడ్డి కామెంట్లు అయినా ప్రధాన ప్రతిపక్షంగా మీరే కనిపిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆందోళనల వెనుక అంతా బీఆర్ఎస్ఏ ఉంది, బీఆర్ఎస్ఏ చేపిస్తుంది అనే విమర్శలకు మీ సమాధానం ఏంటి? నిరుద్యోగులను వాడుకుంటుంది అనేదాన్ని. నిరుద్యోగులు వాడుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగులందరికీ ఆర్టీసీ ఎక్స్రోలా, అశోక్ నోరా వాళ్ళందరికీ వెహికల్ పెట్టి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి వీళ్ళు మా అభ్యర్థిని ఓడించడానికి వాళ్ళు ప్రచారం చేశారు. మీరు చూసారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు
హైకోర్టులో కూడా కేసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూలో హైకోర్టు కూడా వెళ్ళిండండి. బల్మూరు వెంకటను పట్టుకుని హైకోర్టులో కూడా కేసు చేయడం జరిగింది. తన పాదయాత్రను బంద్ చేసుకొని నిరుద్యోగ సమస్య అనే దాని మీద తిరిగిండు. ఆనాడు ఎన్నికల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి వీళ్ళ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ప్రభుత్వం ఏర్పడంగానే వెంటనే 25,000 టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు. ఫస్ట్ క్యాబినెట్ లో పడినే దీని మీద నిర్ణయం తీసుకుంటారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇవాళ మాట తప్పిండు. కాబట్టి ఇవాళ ఏ విద్యార్థులకైతే ఏ అభ్యర్థులకైతే మీరు హామీ ఇచ్చారో అదే అభ్యర్థులు ఇవాళ రోడ్ ఎక్కుతున్నారు. వాళ్ళ వెనుక మేము లేం, వాళ్ళ వెనుక మేము ఉండంటే ఇవాళ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. మా శ్రేణులు ఎవరు కూడా ఎక్కడో సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి, నిరుద్యోగుడు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మేము వేచి చూస్తున్నాం. నిజంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకత చేయించిన ఆలోచన మాకు లేదు. స్వచ్ఛందంగా విద్యార్థుల నిరుద్యోగ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి నిన్న నైట్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్ మొత్తం పెద్ద ర్యాలీ తీసుకున్నారు. మేము ముందు అందులో మా నాయకులు ఎవరైనా జెండాలు పట్టుకుని నిలబడ్డారా? మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి విషయంలో కోరిక కాదు, వాళ్ళ కోరిక మేరకు మేము కూడా మద్దతు ఇచ్చాం. మా పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి ఇదే నిరుద్యోగులు ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఎన్నికల ముందైతే బాగా తిరిగిరో ఆ తిరిగిన అభ్యర్థులే, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అభ్యర్థులే మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి అదేవిధంగా హరీష్ రావు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు మద్దతు ఇవ్వాలంటే మేము పార్టిసిపేట్ చేసినాం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ప్రత్యక్షంగా మా శ్రేణులంతా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఎక్కడ మేము పనిచేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పి ఇవాళ నిరుద్యోగులు కోరుతున్నారు. అది న్యాయమైన డిమాండ్. మీ ఇచ్చిన హామీ కన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన కన్నా మీరు భర్తీ చేయకపోతే, పోస్ట్ భర్తీ చేయకపోతే అది సరైన సంబంధించంగా అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో మేధావులందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఎక్సెప్ట్ కోదండరాము గారు, ఆకునూరు మురళి గారు వీళ్ళే ఇవాళ మౌనంగా ఉన్నారు. మొన్నటి వరకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇచ్చిన నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించలేదనే కదా మీకు ఆందోళనలు గతంలో వ్యతిరేకంగా చేశారు. మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడుతుంటే వద్దని ఆందోళనలు ఏంటి ఇప్పుడే వద్దని? అంటే మీరు విద్యార్థి నాయకుడు కూడా. టీచర్ రిక్రూట్మెంట్ పోస్టు 9,900 పోస్టులు మేము టీచర్ రిక్రూట్మెంట్ మేము భర్తీ చేసినాం. ఇదే డిఎస్సి ప్లేస్ లో మీ పేరు ఒకటి చేంజ్. కానీ అదేవిధంగా గురుకులాల పోస్టు మేము భర్తీ చేసినాం. ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాల్లో కూడా అవి కూడా టీచర్లే కదా, దానికి డిఎస్సి అనే పేరు లేదు. కానీ అవి కూడా టీచర్ పోస్టులు మేము భర్తీ చేసినాం. ఇవాళ రాష్ట్రంలో చాలా మంది ఇప్పుడు అర్థమైపోతుంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయంలో ఇవాళ చాలా మంది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అనవసరంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఓటేసి చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు. టీచర్ పోస్టు భర్తీ మా ప్రభుత్వం భర్తీ చేసినట్టుగా ఏ ప్రభుత్వం చేయాలి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ అయిన పోస్టు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ మేము భర్తీ చేసినాం. ఇవాళ అశోక్ కుమార్ గారు ఇవాళ ఎందుకు నిరాదీక్ష చేపడుతున్నారు చెప్పండి? అశోక్ గారు అలాంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసిన అశోక్ గారు ఇవాళ కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? వారికి ఏం రాజకీయ కోణం లేదు. ఎందుకు ఫైట్ చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు వాళ్ళకి హామీ ఇచ్చినాం, వాళ్ళకి పోస్టులు భర్తీ చేయాలని వారు నిరసన చేపడుతున్నారు. బక్క జడ్సన్ గారైనా మా పార్టీ నిరంతరం జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి. రైట్ శ్రీనివాస్ గారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అడుగుదాం. చంద్రకాంత్ దయాకర్ గారు, మిమ్మల్ని అడిగే ముందు ప్రస్తుతం అశోక్ కుమార్, మన లైవ్లో ఉన్న అశోక్ కుమార్ గారు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆయన విజువల్ ఒకసారి చూద్దాం. పీసీఆర్ అసలు పోనీ రన్నింగ్ పడుతుంది ఇట్లా పోనీ పోతే ఎట్లా మరి ఇట్లా చేస్తే ఎట్లా మరి రేపు పోయాడని యుద్ధం చేస్తానా సీఎం దగ్గర? కానీ కనపడండి ఉన్నట్టు కనపడి తెలవదు కదా. రైట్ దయాకర్ గారు, అంటే ఈ విజువల్ మీకు చూపించడంలో ఒక మీనింగ్ ఉంది. అశోక్ కుమార్ గారు హౌస్ అరెస్ట్ చేయడం అనేది అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఏదో ఉందని అరెస్ట్ చేశారు ఒకటి. నిన్న ప్రత్యేకించి అశోక్ గారి గురించే నెలకు 100 కోట్లు వస్తాయి కాబట్టి ఆందోళనలు చేస్తున్నారని, ఆయన డిఎస్సి అసలు కోచింగ్ సెంటరే లేదని చెప్తున్నారు ఆయన. మీకు అశోక్ గారికి కూడా పరిచయం ఉంది. అసలు ఏంటి ఆందోళనలు నిజంగా నిరుద్యోగులు చేస్తున్నారా, లేకుంటే కోచింగ్ సెంటర్ యజమాని అశోక్ కుమార్ చేస్తున్నాడా, గెల్లు శ్రీనివాస్ చేపిస్తున్నాడా, లేకుంటే ఆయన మోతిలాల్ నాయక్ ఏ ఎగ్జామ్ రాయాలి అన్నారు, ఆయన హాల్ టికెట్ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆయనతో కూడా మనం మాట్లాడదాం ఫోన్లో. అసలు ఏంటి ఈ వ్యవహారంని మీరు ఎలా చూస్తున్నారు? జనరల్గా నేను వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు,
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానమైన ఆలోచనతో ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వాలని. అశోక్ కుమార్ గారు అసలు ఎప్పుడు స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు? గతంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వచ్చాడు. అసలు ఆయన ఒక తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకున్నాడు తెలంగాణ? నేను విషయం చెప్పిందేనండి, ఆయన ఉద్యమాలలో లేడు. కేవలం ఆన్లైన్ కోచింగ్ ద్వారానే విద్యార్థులకు తెలుసు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆయనకు స్టూడెంట్స్ ఎవరైతే ఆయన ఛానల్లో ఉన్నారో కొంతమందిని పోగేసుకొని ఆయన కూడా ఆనాడు గ్రూప్ 2 వాయిదా కావాలనే ఉద్దేశంలో ఆయన కొంచెం కీరోలుగా అప్పుడప్పుడే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. జనరల్గా నేను అనేది, ఆయన పెద్ద నిరుద్యోగుల కోసం కొట్లాడి రోడ్ల మీద బట్టలు చింపుకున్న సందర్భం లేదు, ఇంకోటి లేదు. ఒకటి ఆయన విషయం ఏంటంటే మెయిన్ ఆయన ఒక ఫోకసే లక్ష్యంగా పెట్టుకోండు. ఈ ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తే, బాగా ముఖ్యమంత్రిని పదే తిడితే, బాగా మాట్లాడితే నేను పేపర్లు ఉండాలి, టీవీలలో ఉండాలి, విద్యార్థులకు ఉండాలి, విద్యార్థులకు నిరుద్యోగులకు ఇటు మద్దతుదారు ఉండాలి, పేపర్లు ఉండాలి, లాస్ట్ ఫోకస్ కావాలి. ఆ ఉద్దేశంతో ఆయన స్ట్రీమ్ లైన్లోకి వచ్చి అటు బీజేపీ ఆఫీస్కి పోయింది, ఇటు బీఆర్ఎస్కి ఆఫీస్కి పోయింది ఎమ్మెల్సీ కోసం. ఆయనకు ఎక్కడో చోట వ్యక్తిగతమైన జీవితం, నేను ఒక ఎమ్మెల్సీ కావాలి అనే ఒక ఆలోచన మనసులో ఉండి ఇక రోజు పదే ప్రభుత్వాన్ని తిట్టడం, ప్రభుత్వం ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నటించడం, వీళ్ళందరూ కూడా ఒక పనికిమాలిన దీక్షలు చేయడం. దీక్షలు ఉన్నాయంటే గాంధీ హాస్పిటల్ పోయిండు, విరమించిండు, మళ్ళీ వచ్చిండు ఎవరికి నిరుద్యోగులు చెప్పకుండా వచ్చి ఇంట్లో తలుపులు వేసుకొని దీక్ష చేసిండు. మరి ఈయన దీక్ష చేస్తే నిరుద్యోగులు రావాలి కదా, నిరుద్యోగుల ఆదరణ కరువు. ఆయన దీక్ష మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు పిలుచుకొని ఆయన దీక్ష విరమించిండు. వీళ్లకు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తురండి. వీళ్ళకి ఏమవసరం అండి? ఏ నిరుద్యోగులు ఈయన దగ్గరికి వచ్చిరండి? ఈయన ఏ నిరుద్యోగుల కోసం ఫైట్ చేసి యుద్ధం చేసినట్టు నాకు అర్థం కాకడుతా. ఈయన పదే ముఖ్యమంత్రి అవగాహన, ఈయనకు అవగాహన ఉంటే ఈయన గ్రూప్ 1 రాయొచ్చు కదా, నిరుద్యోగులకు ఆదర్శంగా ఉండొచ్చు కదా. ఎందుకు మరి ఆ పైసలు రాని అదే ఆన్లైన్ కోచింగ్ పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతుండే? ఏమన్నా దేశ స్వాతంత్రం తెద్దామనా? ఎందుకు మాట్లాడుతూ ఉండు? ఇంకొకసారి మిస్టర్ అశోక్ గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఒక జడ్పీటీసీ నుంచి ప్రజల పోరాటాల నుంచి నాయకుడు వచ్చిండు. ఆనాడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు వస్తే చప్పట్లతో ఒక ధైర్యంతో ఇవాళ ప్రజలు కోరుకున్నారు. మీలాగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ పెట్టి నిరుద్యోగులకు ఏదో నటిస్తున్నట్లాగా మీలాగా కాదు. ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకున్నారు. ఎన్నికల బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు పదే అవగాహన లేదు. మరి నీకు అవగాహన ఉంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టి నువ్వు ముఖ్యమంత్రిగా నిరుద్యోగులకు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రి పెట్టి నువ్వు అభ్యర్థిగా అయ్యి ఒక పార్టీ పెట్టి అదే నిరుద్యోగులకు నువ్వు టికెట్లు ఇచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతులు రా. ఎందుకంటే వ్యక్తిగత జీవితం నీ స్థాయి ఎంత, నువ్వెంత? రోజు పదే నాకు అర్థం కాకడతా. పదే ముఖ్యమంత్రిని తిట్టి నిరుద్యోగులు రెచ్చగొడితే పోలీసులు అడ్డుకోరండి? నాకు అర్థం. ఆయన ఏమైనా పల్లకిలో తీసుకొస్తారా? నాకు అర్థం కాకడతా. నేను నిన్న నుంచి మాట్లాడుతూ ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడగానే ఆయన ఆన్లైన్లో మొత్తం కూడా ఆయన ఛానల్ ఓపెన్ చేసి పదే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉండే. నేను అంటా ఉన్నాను, ఇవాళ నోటిఫికేషన్ల కోసం ఎవరు కొట్లాడింది? ఇదే అశోక్ కుమార్ కదా కొట్లాడింది. బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు ఉన్నాయి, ఎగ్జామ్ లో సరైన అవగాహన లేకనే వాళ్ళు మొత్తం కూడా కోట్ల చుట్టూ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అదే అశోక్ కుమార్ గారు మరి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఆయన కూడా వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారితో. అదే మీటింగ్ లో ఆయన కూడా మాట్లాడింది కదా. మరి ఎందుకు వచ్చింది నేను అంటా ఉన్నాను. ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. నిరుద్యోగులు అనే వాళ్ళు భిన్న అభిప్రాయాలతో ఉంటారు, భిన్న ఆలోచనతో ఉంటారు. ఆయన అంటా ఉన్నాడు, ఇవాళ చెనగాన్ దయాకర్తో, రియాజ్తో, బలమూరు వెంకటతో కాదు నిరుద్యోగులు ఒక 5 మంది 10 మందితో కూర్చొని మాట్లాడితే రాష్ట్ర వ్యాప్త నిరుద్యోగులందరూ సమస్య పరిష్కారం కాదు కదా. భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. ఇవాళ కూడా పరీక్షలు పెట్టాలి, ఇవాళ డిఎస్సి పెట్టాలని అనేక మంది విద్యార్థులు ఫోన్లు చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని దాంట్లో ప్రభుత్వం దాని పట్ల ఒక సానుకూలత ఉంది. రైట్ దయాకర్ గారు ఒక్క నిమిషం. మనతో పాటు మోతీలాల్ నాయక్, గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. మీ దీక్షలన్నీ డ్రామాలు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న క్లియర్ కట్ ఆరోపణ. ఇక్కడ దయాకర్ గారు కూడా అదే మాట అన్నారు, మీ వెనుక నిరుద్యోగులు ఎవరు లేరు అని దయాకర్ గారు అంటే మీరు ఎలాంటి పరీక్షకు అప్లై చేయలేదని సీఎం గారు అంటున్నారు. ఏం చెప్తారు మోతీలాల్ నాయక్ గారు? దయాకర్ గారు, ఇప్పుడు నేను చేసిన దీక్ష ఏమో టైం పాస్ చేసిన అండి. ఎవరు? నేను చేసిన దీక్ష టైం పాస్ చేసిన నేను. ఓకే, నీ విషయంలో న్యాయబద్ధం. నువ్వు ఆ రోజు ఏమన్నావు అన్న, గ్రూప్ 2 వాయిదా వేస్తే చాలు, నేను ఇది చేస్తా పిల్లలు అన్నారు. ఓకే, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, నువ్వు ఒకసారి దీక్ష విరమించి ముఖ్యమంత్రి మాట్లాడదామని చెప్పినాం. ఇదే బలమూరు వెంకట గారు మేము వెళ్ళాం. అవును, అలా కాదు. మీరు ఆ రోజు ఒక్క నిమిషం అన్న, మీరు ఆ రోజు వచ్చినప్పుడు గ్రూప్ 2 చేస్తాం, గ్రూప్ 3 చేస్తాం అని చెప్పేసి క్లియర్ కట్ గా మీరు చెప్పినారా? ఎవరు? మీరు నువ్వు దీక్ష విరమించు. మీరు అలా కాదు, మీరు వచ్చిన మాట చేసుకోకు. నీ ఆరోగ్యం ప్రభుత్వానికి కూడా అవసరం, మా అందరికి అవసరం. నువ్వు తెలంగాణ బిడ్డగా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. అలా కాదు, రైట్, అది వాస్తవమే. కానీ నేనేమంటున్నా అంటే, ఆ రోజు మీరు వచ్చినప్పుడు జీవో నంబర్ 46 మీద మేము ఎట్లా వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం అనే విషయం
బల్మూర్ వెంకట్ గారు చెప్పినారు. దాని తర్వాత నేనేమన్నా అంటే మీరు ఏమైనా ఇప్పుడు మేము 10 డిమాండ్లు పెట్టినాము, మీరు దాంట్లో దేనికి ఏ అంశాల మీద అయితే సానుకూలంగా ఉన్నారో వాటిని జీవోతో మాట్లాడితే నేను దాన్ని నమ్మటం అనేది అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీ పరిధిలో కూడా కొన్ని విషయాలు లేనట్టు ఉంటాయి. పైన పోయి మళ్ళీ మీకు చేయాలని ఉంటదేమో, కానీ పైన పోయి వాళ్ళు చేయకపోతే మళ్ళీ అక్కడ మీరు చేతులు ఎత్తేసినప్పుడు నేను బ్లేమ్ అవుతా. కాబట్టి నేనేమన్నా అంటే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారో అది ఒక జీవోతోనో ఒక వెబ్ నోట్ తో మీరు బయటకు రండి, అప్పుడు నేను విరమించి స్వచ్ఛందంగా వచ్చేస్తా అని చెప్పినా కానీ మీరు పలానా ఎగ్జామ్స్ కి ఒప్పుకున్నాం, పలానా ఎగ్జామ్స్ కి ఇది చేసినాం అని చెప్పేసి అయితే మీరు చెప్పలేదుగా. దానికి మీరు బయటకు వచ్చి మోతిలాల్ గ్రూప్ 2 గ్రూప్ 3కి అనుకూలంగా లేడు, డిఎస్సికి చిచ్చు పెడుతున్నాడు, ఇంకోటి ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు మాట్లాడదు అన్నగారు. నీ పట్ల గానీ నీ దీక్ష పట్ల గానీ ఎక్కడ కూడా ఇది కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడు అన్నారు కదా మీరు టైం పాస్ చేసినారు, ఒకటే గుర్తు మోతిలాల్ గారు ఇవాళ ఇప్పుడు నిజంగా యాస్పిరెన్స్ ఉంటే సీరియస్ గా కూర్చో. కాకపోతే ఏంటంటే నీకు కూడా ఎక్కడో చోట ఫోకస్ కావాలి, లీడర్ కావాలనే ఆలోచన నీకుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి ఇది చేస్తా ఉన్నావు. నేను అంటా ఉన్నాను అసలు మీరు ఎలాంటి ఎగ్జామ్ అప్లై చేయలేదు అనేది మోతిలాల్ గారు, మీరు ఎలాంటి పరీక్షకు అప్లై చేయలేదు అన్నారు. కైండ్ ఇన్ఫర్మేషన్ దయాకర్ గారు, మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను 2012లో ఢిల్లీ వెళ్ళి హేమంత్ జా ఐఏఎస్ అకాడమీ అంటే ఆయన హైదరాబాద్ లో కూడా కెరియర్ పాయింట్ అనేది మన హైదరాబాద్ అశోక్ నగర్ లో పెట్టి 2 నెలలు పెట్టి మళ్ళీ ఢిల్లీలో వచ్చి ఇదే వాజిరామ్ అండ్ రవి లైన్ లో ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపి ఇప్పుడు ఆయన ఏఎల్ఎస్ ఫ్యాకల్టీ చేస్తున్నాడు. ఆడ 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా నేను. దాని తర్వాత తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మన బంజారాహిల్స్ దగ్గర ఒక 1 year పాటు కోచింగ్ తీసుకున్నా. దాని తర్వాత గ్రూప్ 2 2 సార్లు రాసిన, గ్రూప్ 1 3 సార్లు రాసిన. ఇప్పుడు నేను గ్రూప్ 1 మొన్న ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 2 గ్రూప్ 3 అప్లై చేసిన. నేను 2012 నుంచి మొదలు పెట్టినటువంటి ఈ ప్రాసెస్, ఈ పెయిన్ ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది ఏంటనేది ఇవన్నీ నాకు తెలుసు. ఏదో లీడర్ అవ్వాలంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు, ఇఫ్ నాట్ వాట్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఎవరి ఆలోచన విధానం కూడా సమాజానికి ఎంతో కొంత పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది. ఉంది కాబట్టే నేను ఇంకో సంఘమో ఇంకోటి కాకుండా ఆ రోజు కేసీఆర్ హఠావు తెలంగాణ బచావ్ అని చెప్పేసి నిరుద్యోగులు అన్యాయం జరిగితే అన్ని చోట్ల తిరిగి మీ పార్టీ కోసం నేను పనిచేయలేదా అండి? అక్కడ కనబడలేదా నాలో మీకు రాజకీయ నాకోణం? ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు. అరే 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు, వాళ్ళ జీవితాలు బాగలేవు, బాగా ఆగమైపోయినాయి. మీరు తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా ఇంకోటి రిలీజ్ చేసినా దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ స్ట్రక్ అయినటువంటి ఈ జనరేషన్ వీళ్ళకు ఈ న్యాయం జరగాలి, న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు మీరు అదే వచ్చినప్పుడు నేను అదే మాట అన్నా కానీ ఇంకో మాట అయితే అనలేదు కదా. జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పెట్టాలా వద్దా? లేదు, 100% మీరు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలే. ఇది మీరు తెలుసుకోండి. 10 ఏళ్ల కాలంలో ఎవరు జాబ్ క్యాలెండర్ కోసమే కదా నిరుద్యోగులు కొట్లాడింది. అరే కేసీఆర్ సక్రమంగా ఉద్యోగాల కల్పన లేదు, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే కదా. ఇదే లైవ్ లో ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు ఎన్ని మీటింగ్లలో ఎంత నిరుద్యోగులు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పెట్టుకుంటారా ఇంకోటి పెట్టుకుంటారా అనేది మీరు ఏమైనా చేసుకోరు, మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న జనరేషన్ మాలాంటి నా జనరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకు మా ఈ సంఖ్యకి న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మాకు నిరుద్యోగులు న్యాయం చేసినట్టు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మోతిలాల్ గారు. అశోక్ గారు, మీరు అసలు దయాకర్ గారు చెప్పారు కదా, మీరు కేవలం ఎక్స్పోజర్ అవ్వడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే అసలు ఇందులో ఏమీ లేదు, మీరెందుకు రాయలేదు గ్రూప్ 1 లేకుంటే డిఎస్సీ అని కూడా అడుగుతున్నారు. అంటే మీరు బీఈడీ చేశారో లేదో నాకు తెలియదు. నేను బీఈడీ చేశాను, డబుల్ చేశాను, పిహెచ్డి కూడా సబ్మిషన్ దశలో ఉన్నది నాది. చెనగంటి దయాకర్ గారు ఈయన ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు అంటున్నాడు. 2011లో నల్గొండ జిల్లాలో ఒక జర్నలిస్ట్ గా సకల జన సమ్మెలో ఒక రోజు కంప్లీట్ గా దీక్షలో కూర్చున్నటువంటి ఫోటో కూడా మీకు సెండ్ చేశాను. ఆ ఫోటో ఒకసారి ఆయన చూపెట్టాడు. నేను ఎప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొనలేదని. 2001 నుంచి 2007 వరకు నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నా. నేను క్లాస్మేట్ని. బీసీజే ఉస్మానియా యూనివర్సిటీలో 2001 నుంచి 2002 వరకు నీ క్లాస్మేట్ ని. ఉస్మానియాలో చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు అశోక్ గారు. ఉస్మానియాలో చదవగానే విద్యార్థులు అందరికీ ప్రతినిధిగా మనం చెప్పుకోవడానికి ఉండదు కదా. విద్యార్థులు, నిరుద్యోగులు రకరకాల సెక్షన్లో ఉంటారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకు నెలకు 100 కోట్లు వస్తాయి అంటున్నాడు. మరి ముఖ్యమంత్రి గారికి ఒక కోచింగ్ సెంటర్ లో 100 కోట్లు వస్తాయా?
వచ్చే అంటే 100 కోట్లు వేస్తే అవగాహన ఉన్నదా లేదా? ఇవాళ తెలంగాణలో ఒక్క అశోక్ కుమార్ నాకు 100 కోట్లు వస్తాయి చెప్పండి, తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కొక్క గ్రూప్ 1 గానీ ప్రిలిమ్స్ గానీ లేకపోతే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఇప్పుడు ఎన్ని కోచింగ్ సెంటర్లలో అట్లా ఫ్లోలో చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎస్పెషల్ గా అశోక్ గారి ఫ్లోలో చెప్పడం కాదు, ఆయన సీఎం కదా, మరి సీఎం మరి మోతీలాల్ ఎగ్జామ్ రాలేనాడు కదా, ఎవడిచ్చిన సమాచారం అది మీరే ఇచ్చిరా? ఇప్పుడు నేనేమంటున్నా, గ్రూప్ 1 మోతీలాల్ ఎగ్జామ్ రాసిండా, అప్లై చేసుకున్నా లేదా పరీక్ష రాసిన అడిగిన చెప్పండి. చేయడం వేరు నేను అనేది, సీరియస్ ఆస్పిరెన్స్ వేరు చేయడం వేరు, నాకు గుర్తుపెట్టుకో నేను అనేది. అసలు ఎగ్జామ్ అప్లై అశోక్ గారు మాకు టైం లేదు. అశోక్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఫైనల్ వర్డ్స్ ఏంటి? డిఎస్సిని కానీ గ్రూప్ 2ని కానీ వాయిదా వేయాల్సిందేనా? వాయిదా వేయకుంటే ఇలానే ఆందోళనలు చేస్తారా? నిజంగా చదువుకొని ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న వారిని కొంచెం టెన్షన్ లో పెడుతున్నట్లేదా మీ ఆందోళనలు? ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏమంటారు, మొన్ననే టెట్టేసిరు, 4,500 పోస్ట్ ఎక్స్ట్రా పెంచారు, 45 రోజులు టైం అంటున్నారు. మరి వీళ్ళకు 8 ఏళ్ల నుంచి లేని సోయి 45 రోజులు ఆగమైపోతుందా? మరి చనగాన్ దయాకర్ని క్వశ్చన్ చేస్తున్నా, మీరు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు గురుకుల వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, ఇప్పటిదాకా వాళ్ళు ఉద్యోగంలో చేర్చుకున్నారా? 4 నెలలుగా మీరు ఉద్యోగంలోనే చేర్చుకోలేని పరిస్థితి, వాళ్ళకి అపాయింట్మెంట్ కనీసం జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి. మరి ఇప్పుడే ఎగ్జామ్ పెట్టి ఇప్పుడే రిజల్ట్ ఇచ్చి ఇప్పుడే అపాయింట్మెంట్ డిఎస్సీలు ఇస్తారా? మీకు ఇచ్చేంత దమ్ము ధైర్యం ఉందా? 4 నెలలకు ఇచ్చిన వాటికి దిక్కు లేదు, ఇప్పటికిప్పుడు ఇస్తారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాడు. కోచింగ్ సెంటర్లు మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నేను ఇన్స్టిట్యూట్ బంద్ చేసుకొని వచ్చిన, మరి ఎందుకు బంద్ చేసుకొని వచ్చినా నేను? మరి ఆయనకు నా 200 కోట్ల రూపాయల మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. రాష్ట్రంలో నేనేమంటాను, చనగాని దయాకరు, మీ కాంగ్రెస్ పార్టీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో కార్పొరేట్ విద్య జలగల్లా పీడిస్తుంది. ఒక ప్రైవేట్ స్కూళ్లలో యూకేజీ వాడికి 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, దానికి సమాధానం వసూలు చేయమని చెప్పండి. కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు వాటిపై చర్యలు తీసుకోమంటున్నారు. ఈ డిఎస్సి విషయంలో ఎందుకు ఇంత బెట్టుతో వెళ్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి వాళ్ళు వాయిదా వేయమని ఆందోళనలు చేసే వాళ్ళని బుజ్జగించాలి, సముదాయించాలి ప్రభుత్వం. అలాంటిది మీరు అసలు వాయిదా వేసే ప్రసక్తే లేదు. వీళ్ళ వెనుక రాజకీయ శక్తులు ఉన్నారు, 100 కోట్లు ఎందుకు దిగారు రంగం? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి క్విక్ గా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో 2018లో ఎగ్జామ్ పెట్టి 2009లో పోస్టింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి డిఎస్సి లేదు. డిఎస్సి లేదు కాబట్టి స్టూడెంట్స్ అంతా కొంత ప్రెస్టేషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ పాత నోటిఫికేషన్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, పాత నోటిఫికేషన్ పోస్టులు యాడ్ అయినాయి. 11,000 పోస్టులతో భర్తీ చేస్తుంటే ఇవాళ దీన్ని చాలా మంది నిరుద్యోగులు నాకు కూడా ఫోన్లు చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మేము కోచింగ్ సెంటర్ తీసుకొని హాస్టల్లో ఉండలేక చాలా ఇబ్బంది పడతాం, మాకు కూడా పరీక్ష పెట్టండి అన్న, దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 2,60,000 మంది డిఎస్సికి అప్లై చేశారు. అప్లై చేసిన దాంట్లో 10,000 మంది 20,000 మంది 30,000 మంది నారాజులు ఉండొచ్చు. కానీ నిరుద్యోగులు ఇవాళ ఓయూ లైబ్రరీకి అశోక్ కుమార్ గారిని ఇద్దరు తీసుకొని వెళ్దాం, డిఎస్సి పెట్టాలా వద్దా? జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్తారా ఖచ్చితంగా? 100% ఈ ఏడాది నుంచి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ డిసెంబర్ వరకు మొత్తం కూడా ఎగ్జామ్స్ క్లోజ్ చేసుకొని జాబ్ క్యాలెండర్ వస్తే ఈ తెలంగాణలో నిరుద్యోగ పోరాటాలు ఉండవు, ఈ అశోక్ కుమార్ లాంటి పోరాటాలు ఉండవు, ఆయన కోచింగ్ చెప్పుకోవచ్చు. తెలంగాణలో మాత్రం ఈ డిఎస్సి అనేది దుమారం రేపుతుంది. ఇది వాయిదా వేయాలని ఒక వర్గం, వాయిదా వేసే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ నెల 17 నుండి జరగాల్సిన డిఎస్సి పరీక్షలు ఏ రకంగా జరగబోతున్నాయి, ఏ రకంగా నిర్వహించబోతున్నారన్న ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికి తెలంగాణ విద్యార్థి లోకంలో నిరుద్యోగుల్లో ఒక చర్చగా మాత్రం మారింది. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.